నమస్తే వెల్కమ్ టు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వార్తలకు స్వాగతం. నేను శంకరి. మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఆస్తుల వివరాలు సేకరణ విధానంను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న ఆస్తుల వివరాలు నమోదు చేసే ప్రో ఫార్మాను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూములకు ఇచ్చిన విధంగానే ఆస్తులకు సంబంధించిన పాస్ బుక్లను ఇవ్వడానికి ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహబూబ్ నగర్ జడ్చర్ల వరకు జరుగుతున్న ప్రధాన రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా కొత్త తండా వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు పనులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యతను పరిశీలించారు. రోడ్డు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని డిఈ రవీందర్ కు ఆదేశించారు. అసలే కరోనా కాలం. ఇప్పుడు కరోనాకు చెక్ పెట్టడమే ప్రజలకు పనిగా మారింది. కరోనాను చంపాలంటే మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని పండ్లను తినాలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనాకు చెక్ పెట్టే పళ్ళ సీజన్ ఇప్పుడు మొదలైందని చెప్పాలి. అది మరేదో పండు కాదండాయ్, ప్రతి ఇంటి పెరట్లో పెరిగే సీతాఫలం పళ్ళే. సీతాఫలం ఈ పేరు చెబితేనే చాలా మందికి నోరూరుతుంది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సీతాఫలాలకు మంచి గిరాకీ ఉందని చెప్పాలి. ఒక్కో పండు 5 రూపాయల నుంచి 20-25 రూపాయల వరకు ధర పలుకుతుంది అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. सीताफल मंडी को आज आया था मैं सीताफल खरीदने. हर साल सीताफल सस्ते रहते थे, इस साल बहुत महंगे है सीताफल. गुज़िश्ता के बनिस्बत इस साल बहुत ज़्यादा महंगे है सीताफल. गुज़िश्ता हम लोग 100 रुपये 200 रुपये में टोकरा लेके जा रहे थे. इस साल बारिशें ज़्यादा हुए मगर फिर भी सीताफल सही नहीं है मार्केट में और रेट भी ज़्यादा है. నా పేరు సత్యం, మాది రుద్రారం నోపేట మండలము. మేము భక్తి దగ్గరకు వస్తామని 5 గంటలకు లేచి అడవికి పోయి కాయలు తెంపుకొని వస్తున్నాము. అయినా ఇక్కడ కాయలు ఎవరు కొంటలేరు. 5 రూపాయల పండు అన్నా కానీ 4 రూపాయల పండు అన్నా కానీ ఎవరేం కొంటలేరు. పోయినసారేమో గంప 450-500 అమ్ముకున్నాము. ఈసారేమో 150-200 అమ్ముతారు. ఈ కరోనా వల్ల
ఈ కరోనా వల్ల నుంచి వెళ్ళి మేమేం బతకలేకపోతున్నాము, ఎక్కడ కష్టం చేసుకోలేకపోతున్నాము, పనులు బాగా దొరుకుతలేవు. ఈ సీతాఫలకాలన్నా అమ్ముకోవాలనుకున్నా కానీ ఇక్కడ వస్తే మంది కాయలు చాలా ఉన్నా కానీ ధర బట్టి ధర ఎవరు తీసుకోవట్లేరు. 150 గంప 100 రూపాయలు అడుగుతున్నారు. ఎక్కడ పోయినా కానీ ఇదే రేటు వాళ్ళు అట్లా అడుగుతున్నారు. మేము ఏం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి ఈ కరోనా వల్ల. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు. ఇది మహబూబ్ నగర్ బైపాస్ నుండి ప్రారంభమైంది. భూత్పూర్ కార్వినా చేరుకున్నప్పుడు బహిరంగ సభగా మారిన ర్యాలీ. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు స్నేహపూర్వక ప్రభుత్వమని, కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రులు తెలిపారు. ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్ నుంచి 10, 20, 30 మంది అందరూ వస్తున్నారు. మనకు అన్నం పెట్టే ప్రాజెక్ట్ కనుక రైతు బాగుపడితేనే మనం బాగుపడతాం. రైతు కష్టాలు పడ్డాడంటే మనం కష్టాలు పడతాం. అందుకే ఇలా రైతు కళ్ళల్లో సంతోషం. ఇలా మన ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అతిపెద్ద రిజర్వాయర్ దాదాపు 18 ఎంత టీఎంసీలు, 18 టీఎంసీలు, ఇటు దాదాపు 20 టీఎంసీలు. అంటే జూరాల కన్నా 300, 400 ఇటు ఇటు. అంటే మనకు ఫ్యూచర్లో కానీ ప్రజల నాయకుడు ఎవరే కానీ, మనసున్న నాయకుడు ఎవరే కానీ గ్యారెంటీగా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఎన్ని పనులున్నా 100% దాన్ని చూసి భోజనం చేసి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తూ పోయినట్లయితే బాగుంటుంది. కనుక డీసీబీ చైర్మన్ గారు మీకు బండి వస్తే ఒకటి వింటున్నాను. మీరు కూడా వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మిగతా ఎవరు ఇంకా మా ఊరు మైనార్టీలు. అతివృష్టి వల్ల పంట నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని నారాయణపేట జిల్లా కోశాధికారి కొండ నరసింహులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని పత్తి పంట నష్టపోయిన రైతు పొలాలను సందర్శించిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు దాదాపు 30,000 పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన పత్తి రైతులు అతివృష్టి వల్ల పంట నష్టపోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అప్పిరెడ్డిపల్లి, నా పేరు అంజలప్ప, మండలం మద్దూరు, జిల్లా నారాయణపేట. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునాలని మనవి చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలోని ఉరుకొండ మండలం
జగబోయింపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ తెలంగాణ రెవెన్యూ చట్టానికి మద్దతుగా రాజాపూర్ మండలం కర్వేనాతో టీఆర్ఎస్ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్జిల్ సమీపంలో అదుపు తప్పి బోల్తాపడి వ్యక్తి మృతి చెందడం దురదృష్టకరమని ఆ పార్టీ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ జడ్చర్ల నియోజకవర్గ రైతాంగ తరఫున గురువారం కార్వేనా ప్రాజెక్టు వద్దకు ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ట్రాక్టర్ నడుపుతూ ప్రారంభించారు. ఈ ర్యాలీకి భారీగా నియోజకవర్గ రైతాంగం తమ ట్రాక్టర్లతో రావడంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సంగీత నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్, ఎంపీపీ లక్ష్మీకాంతమ్మ, జెడ్పీటీసీ శశిరేఖ, నాయకులు బలరెడ్డి, బాలు, శ్రీకాంత్, మతిన్, రేణుక, శ్రీనివాసరెడ్డి, భాస్కర్, ప్రీతం రైతులు పాల్గొన్నారు. हाँ कि रुके सर का है लाइन పాలమూరు రాబిన్ హుడ్ పండగ సాయన్న చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ను ఉద్దేశించి కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ మహాసభ నాయకులు అంటూ కొంతమంది జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం తెరాసలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పైన కొన్ని అవాస్తవమైనటువంటి ఆరోపణలను మోపడం అనేది ప్రజాస్వామ్యవాదులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. గమనించాలి, గత 60 సంవత్సరాల్లో లేని అభివృద్ధి మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు చారిత్రకంగా ఒకే ఒక పేరు వస్తుంది, అది డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు. మరి 6 సంవత్సరాల్లో కోటానుకోట్ల రూపాయల అభివృద్ధిని ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ అన్ని కుల సంఘాలను, బీసీ సంఘాలను, బీసీయేతర సంఘాలను, బీసీ బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోయి ఈ నియోజకవర్గంలో ఒక వినూతనమైనటువంటి మార్పును తీసుకురావాలి, అందరినీ సమస్థాయిలో ఉంచాలి, అందరి యొక్క జీవన పరిణామాలు పెరగాలి అనే ఒక తపనతోటి పనిచేస్తున్నటువంటి నాయకుడు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు. మరి ఆయన చేస్తున్నటువంటి పనికి అవరోధం కల్పించాలని చాలామంది గొప్ప గొప్ప మేధావులు, నాయకులు, మరి కింది స్థాయి వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ అభివృద్ధి ఆగుతుందంటే ఆగరాదు. అంటే ఒక తెలుగులో ఒక సామెత ఉంది, గడ్డపారాలు గాలి కొట్టుకపోతుంటే ఇస్తరాకులు మాగతేమన్నాడు. అభివృద్ధి చేస్తూ సీనన్నాని పోతేనే ఉన్నాడు, ఆరోపణించేటోడు ఆరోపణ ఇస్తున్నారు, ఆ గడ్డపారాలు లాగానే కొట్టుకుపోతున్నారు. కానీ ఈ కింది స్థాయి ఉండే ఇస్తరాకులు మాగతేందంటే అవి ఆన్నే ఉంటాయి, ఏడ ఉండాలో ఆన్నే ఉంటాయి, పైకి మాత్రం ఇక రాలేదు. కాబట్టి ఆయన అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది, అభివృద్ధి నిరోధకులు అడ్డుపడుతూనే ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేసేవాళ్ళు ఎక్కడ ఉండాలనో వారు అక్కడే ఉంటారు అని వాస్తవాలు గ్రహించి మీరు ఆరోపణలు చేస్తే బాగుంటుంది. వయసుకు, పదవికి, అదేవిధంగా హోదాకు విలువనిచ్చి మాట్లాడి ప్రజాస్వామ్యంలో ఒక అకుంఠితమైనటువంటి పనిచేసే వ్యక్తిని దుర్భాషలాడమానేది ఓనమాలు రాని, పరిపక్వతలు రాని రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులుగా చలామణి కావద్దు. అన్ని కులాలకు
అన్ని మతాలకు ఆయన సాయం చేసిండు. గతంలో నిజాం పరిపాలనలో ఒక పెద్దదారులు ఒక బీద ప్రజలను పీడించి వాళ్ళైతే దోచుకుంటే వాళ్లకు ఒక వీరుడుగా నిలిచి వాళ్ళ దగ్గర నుంచి సంపదను తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా ఆయన సాయం చేసిండు. కేవలం కులానికి వ్యక్తి కాదైనా గతంలో కూడా మన పత్తపూర్ మైసమ్మలో అప్పటి రోజుల్లో అన్ని కులాలను పిలిచి సంపత్తి భోజనాలు పెట్టాడు ఆయన. పండుగ సాయన అనేది ఒక పెద్ద వీరుని కథ. ఆ వీరుని మన తెలియజేసినందుకు మన నవల రాసిన మన జనార్దన్న గారికి, మరి అదేవిధంగా మన మంత్రి సీనన్న గారు గత ఎన్నికల్లో అసలు పండుగ సమాధానం అయితే ఎవరికి తెలియదు, కానీ నిన్న మొన్న మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలు కూడా మా ముద్రా సంఘములు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్ అయ్యిండ్రు. అప్పుడు ఎవరు పట్టించుకోలే. కానీ మన మంత్రి సీనన్న గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో గత 6 సంవత్సరాల క్రితం వీరన్నపేటలో తిరుగుతున్నాడు. అక్కడ ఎస్సీల వాళ్ళు అన్న ఇక్కడ పండుగ సాయన్న విగ్రహం తలకాయ పడితే ఇక్కడ సమాధి పెట్టినామన్నా అంటే, అరే ఇదేంది ఇట్లా ఉంది అని అప్పుడే దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఎంబడే ఒక 10 లక్షల రూపాయలతో అక్కడ ఒక కమిటీ అలాగా హాల్ వినిపించి కింద ప్లైన్ చూపించి ఒక సమాధికి కూడా మంచి గ్రిల్ ఇప్పించారు. వీళ్ళు ఎప్పుడన్నా పండుగ సాయన విగ్రహం గురించి ఆలోచించారు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.